మన ఛానల్లో రియల్ లైఫ్ గోస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి లాస్ట్ వీడియోలో అయితే మాట్లాడుకున్నాం కదా. దానికి రెస్పాండ్ అయ్యే విధంగా మన మెయిల్ ఐడికి అయితే 2 సబ్స్క్రైబర్లు వాళ్ళ లైఫ్లో జరిగిన నిజమైన దయ్యం అనుభూతి గురించి మెయిల్ చేశారు. దాంట్లో ఒక అమ్మాయి సబ్స్క్రైబర్ చెప్పిన తన లైఫ్లో జరిగిన దయ్యం అనుభూతి గురించి చూద్దామా? ఈ వీడియోలో మీరు ఇంతవరకు చూడలేని వినలేని ఒక భయంకరమైన థ్రిల్లింగ్ సంఘటన గురించి చూడబోతున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను మీ ఫ్రెండ్స్ విజయ్ని. వెల్కమ్ టు షూట్ అండ్ షో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూడబోతున్న ఈ నిజమైన సంఘటనని ఒక అమ్మాయి మనకు మెయిల్ చేశారు. వాళ్ళైతే మనకు ఒక రిక్వెస్ట్ అయితే పెట్టారు. అది ఏంటంటే ఆ అమ్మాయి పేరు కానీ వాళ్ళ ఊరు కానీ ఈ వీడియోలో చెప్పకూడదని అయితే చెప్పేశారు. సో దానికి తగినట్లుగా ఈ వీడియోలో వచ్చే పేర్లన్నీ కలుపుతామన్నమాట. నేనైతే ఆ అమ్మాయికి ఒక ఇమాజినరీ పేరు పెట్టాను. ఆ పేరుతోనే మనం పిలుచుకుందాం. 22 సంవత్సరాల వయసున్న అక్షర అనే ఒక కాలేజ్ అమ్మాయి తన ఫ్యామిలీతో ఒక ఫ్లాట్లో ఉంటుంది. అక్షర వాళ్ళ అమ్మా నాన్నకి ఒకే ఒక కూతురు. అక్షర ఉన్న ఆ ఫ్లోర్లో 2 ఫ్లాట్లు మాత్రమే ఉన్నాయి. ఒక దాంట్లో అయితే అక్షర ఫ్యామిలీ, ఇంకొక దాంట్లో అయితే భాగ్య అనే హౌస్ వైఫ్, అతని హస్బెండ్ అయిన ధరణి ఉన్నారు. భాగ్య హస్బెండ్ అయితే ఒక తాగుబోతు. వాడు ఎప్పుడు తాగి రోజు రాత్రి వచ్చి అతని భార్యతో గొడవ చేస్తూ ఉండేవాడు. అక్షర ఫ్యామిలీ ఎన్నోసార్లు భాగ్య ఫ్యామిలీ వల్ల డిస్టర్బ్గా ఉందని వాళ్ళ ఫ్లాట్ మార్చాలని బిల్డింగ్ సెక్రటరీతో కంప్లైంట్ కూడా చేస్తారు. కానీ వాళ్ళు సరిగ్గా పట్టించుకోవడం లేదు. అక్షర మరియు భాగ్య అప్పుడప్పుడు వీళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అక్షరాకి స్లీప్ పెరాలసిస్ అనే ఒక అనారోగ్యం కూడా ఉంది. అంటే నిద్ర పక్షవాతం అన్నమాట. స్లీప్ పెరాలసిస్ అనేది స్పృహలో ఉన్న తాత్కాలికమైన స్థితి. వాళ్ళు నిద్రపోతున్నప్పుడు లేదా వాళ్ళు మేల్కొన్న సమయంలో కదలకపోవడం మరియు మాట్లాడలేకపోవడం. అక్షరాకైతే ఈ అనారోగ్యం చాలా రోజుల నుంచి అయితే ఉంది. ట్రీట్మెంట్ తర్వాత కొంచెం తగ్గింది. ఒక రోజు అక్షర అమ్మ నాన్నకి బంధువులు ఎవరో చనిపోయారని సమాచారం అయితే వచ్చింది. సో వెంటనే వాళ్ళు ఊరికి వెళ్లాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. బట్ అక్షరాకైతే ఇక్కడ ఎగ్జామ్ అయితే జరుగుతున్నాయి కాబట్టి అందుకే వాళ్ళ అమ్మా నాన్న ఒంటరిగా ఇంట్లో వదిలేసి ఊరికి వెళ్ళిపోయారు. అక్షర ఒంటరిగా ఉండడం ఇది మొదటిసారి అయితే ఏమీ కాదు. ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్న చాలా సార్లు కొన్ని అత్యవసర పరిస్థితుల వల్ల బయటకు వెళ్ళేవారు. సో అప్పుడు అక్షర ఒంటరిగానే ధైర్యంగా ఇంట్లోనే ఉండేది. కానీ ఈ రోజు జరిగే సంఘటన వేరు. తన కలలో కూడా ఊహించలేదు. అలాంటి ఒక సంఘటన అయితే జరిగింది. వాళ్ళ అమ్మా నాన్న సాయంత్రం 6 గంటలకి ఊరికి బయలుదేరారు. అక్షరాకి రేపు పరీక్ష ఉండటం వల్ల హాల్లో కూర్చొని చదువుతుంది. కొద్దిసేపు తర్వాత తన నైబర్ ఫ్లాట్ నుంచి చాలా గొడవలు సౌండ్ అయితే వస్తున్నాయి. బహుశా ధరణి తాగి తన భార్య భాగ్య మీద గొడవ చేస్తున్నాడని అక్షర అనుకుంటుంది. చాలా పాత్రలు కింద పడే సౌండ్, గట్టిగా అరిచే సౌండ్ ఎక్కువగా వినిపిస్తుంది. వాళ్ళు అరుచుకునే శబ్దానికి అక్షరాకి చదువుకోవడానికి చాలా ఇబ్బందిగా అనిపించింది. అందుకే తన ఉన్న రూమ్కి పోయి చదువుకుంది. సుమారు రాత్రి 9 గంటలకి భాగ్య జోరుగా అరిచే శబ్దం వినపడింది. ఇది వినగానే అక్షర బయటకు వచ్చి డోర్ తెరిచి చూసింది. అప్పుడు ఎవరో అక్కడ స్టెప్స్ నుంచి బయటకు వెళ్తున్నట్టు ఆ శబ్దం అక్షరాకి వినిపించింది. భాగ్య వాళ్ళ ఇల్లు డోర్ తెరిచే ఉంది. అక్షర వీళ్ళ గొడవలన్నీ మామూలే అని పట్టించుకోకుండా డోర్ లాక్ చేసుకొని బుక్స్ అన్ని ఎత్తిపెట్టి సరే కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పి సాంగ్స్ వినింది. 1 గంట తర్వాత మళ్ళీ బుక్స్ తీసుకొని చదువుకోవడం మొదలుపెట్టింది. సుమారు 11 గంటలకి అక్షర ఫ్లాట్ డోర్ ని ఎవరో జోరుగా కొట్టినట్టు శబ్దం వినిపించింది. అక్షర చదువు ఆపేసి డోర్ దగ్గరికి వెళ్ళి ఎవరు అని అడిగింది. అప్పుడు అటువైపు నుంచి నేనే బిడ్డ భాగ్య, కొంచెం డోర్ తెరుస్తావా అని అడిగింది. అక్షర డోర్ తెరిచి చూస్తే భాగ్య ఏడ్చుకుంటూ ఉంది. అక్షర ఏమైందా ఆంటీ అని అడిగితే భాగ్య, జరిగేదే కదా బిడ్డ, రోజు మా ఆయన రోజు తాగి వచ్చి నన్ను కొడుతున్నాడు, నీకు తెలుసు కదా, ఈరోజు ఎక్కువ కొట్టేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియడం లేదు. మొబైల్ కూడా ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చి గొడవ చేస్తాడేమో అని నాకు భయంగా ఉంది. ఈ ఒక్కరోజు నేను మీ ఇంట్లో పడుకోనా అని అడిగింది. అక్షర మొదట్లో ఆలోచించింది, కానీ భాగ్య ఏడవడం చూసి జాలిపడి సరే రండి అని చెప్పి ఇంట్లో రమ్మని డోర్ లాక్ వేసింది. అక్షర ఎలాగో మన అమ్మా నాన్న వాళ్ళు లేరు కదా, మనకు తోడుగా ఉంటుంది అనుకునేది. భాగ్య మరియు అక్షర కాసేపు సరదాగా మాట్లాడుకొని కొంత సమయాన్ని అయితే గడిపేశారు. కొద్దిసేపు తర్వాత భాగ్య, సరేలే బిడ్డ, నీకు పరీక్షకి ఇబ్బందిగా అవుతుంది, నువ్వు చదువుకో, నేను పడుకుంటా అని చెప్పేసి కింద చాప వేసుకొని పడుకోవడానికి వెళ్ళింది. అక్షర, పర్వాలేదంటే మీరు పైన పడుకోనని చెప్పి భాగ్యాన్ని బెడ్ మీద పడుకోమని చెప్పింది. అక్షర అయితే మళ్ళీ చదువుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు మొదలైంది అసలు కథ. మీరు స్కిప్ చేయకుండా గమనించి చూడండి. కొద్దిసేపు తర్వాత అక్షరాన్ని ఎవరో పిలిచినట్లు అనిపించింది. అక్షర ఎవరో అని మెల్లగా తిరిగి చూస్తే భాగ్య వేగంగా శ్వాస తీసుకొని కోపంగా పెద్ద పెద్ద కళ్ళతో అక్షరాన్ని చూస్తూ ఉంది. ఒక్క క్షణం
అక్షర భయపడి వెనక్కి వెళ్ళిపోయింది. తిరిగి మళ్ళీ చూస్తే భాగ్య అయితే ప్రశాంతంగానే నిద్రపోతుంది. అక్షర ఇదేదో ఊహ అనుకొని బుక్స్ అన్ని ఎత్తిపెట్టి అన్ని లైట్స్ ఆఫ్ చేసి రూమ్ లో మాత్రం ఒక బెడ్ లైట్ ఆన్ చేసి పడుకునింది. సరిగ్గా 12:30 గంటలకి అక్షర చెవులు ఏదో ఒక రకమైన అమ్మాయి వాయిస్ అయితే వినపడిందంట. అక్షర భయపడి కళ్ళు తెరిచి చూస్తే భాగ్య ఛాతి మీద ఏదో ఒక భయంకరమైన నల్లగా ఉన్న అమ్మాయి కూర్చొని ఉందంట. ఆ అమ్మాయి రూపంలో ఉండేది ఒక దయ్యం. ఆ దయ్యం భాగ్యాన్ని చూసి ఇలా ముందుకు వెనక్కి ఊగుతూ ఏదేదో మంత్రాలు చెప్తుంది. ఆ సన్నివేశాన్ని చూసిన అక్షరాకి చాలా భయం వేసింది. ఆ భయం వల్ల తనకి స్లీప్ పెరాలసిస్ వచ్చేసింది. తన చేతులు కాళ్ళు కదలకుండా ఉండిపోయాయి. అరవడానికి కూడా వీలవ్వడం లేదు. ఇప్పుడు ఆ నల్లగా ఉన్న దయ్యం తన తలని మెల్లగా అక్షర వైపు తిప్పిందంట. ఆ దయ్యం ముఖం మొత్తం తన జుట్టుతో కప్పేసి ఒక కన్ను మాత్రమే కనిపిస్తుందంట. ఆ దయ్యం అక్షర వైపే వస్తుంది. తన కళ్ళు ఎర్రగా ఉన్నాయంట. అప్పుడు భాగ్య సడన్ గా లేచి కూర్చొని అక్షర వైపు చూస్తూ భయంకరంగా నవ్వుతుందంట. అలా భయంకరంగా నవ్వుతూ అని అడిగి తన పరిస్థితిని చూసి ఇంకా ఘోరంగా నవ్వుతుందంట. అక్కడే ఉన్న ఆ నల్లగా ఉన్న దయ్యమేమో అక్షర దగ్గరికి వచ్చి తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంది. అక్షరాకి భయంతో చచ్చిపోయినట్లు అనిపించింది. తన గుండె వేగం కొట్టుకుంటుంది. ఆ భయం వల్ల కళ్ళల్లో నుంచి నీళ్లు కూడా వస్తున్నాయి. అప్పుడు సడన్ గా కరెంటు కూడా పోయింది. అంతా చీకటిమయమైపోయింది. భాగ్య నవ్వే వాయిస్, ఆ నల్ల దయ్యం చూసే చూపు అన్నీ మయమైపోయింది. ఆ క్షణంలో అక్షర నిద్రపక్షవాతం నుంచి బయటికి వచ్చి బిగ్గరగా అరిచింది. అప్పుడు భాగ్య సడన్ గా లేచి పక్కనే ఉన్న క్యాండిల్ వెలిగించింది. అక్షరాన్ని చూసి ఏమైంది బిడ్డ, ఏమైంది అని అడిగింది. ఇప్పుడు భాగ్య చూడ్డానికి నార్మల్ గానే ఉంది. కానీ భాగ్యాన్ని చూసి అక్షర కొంచెం దూరం వెనక్కి వెళ్ళింది. భాగ్య ఏమైంది బిడ్డ, ఏమైనా కలలు కన్నావా అని అడిగింది. అప్పుడు అక్షర అవునా ఇది కళ అనుకొని ప్రశాంతంగా భాగ్య దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్పింది. భాగ్య తనని ఓదార్స్తూ ఇవన్నీ నీ ఊహలు, భయపడొద్దు నేనున్నా అని చెప్పింది. అక్షర ఆంటీ నాకైతే చాలా భయంగా ఉంది, అమ్మ నాన్నకు ఒకసారి కాల్ చేద్దామని చెప్పింది. అప్పుడు భాగ్య వద్దు బిడ్డ, ఈ టైంలో కాల్ చేస్తే వాళ్ళు కూడా భయపడొచ్చు, నువ్వేం ఆలోచించుకుని పడుకో అని అక్షరాకు చెప్పింది. అప్పుడు సడన్ గా హాల్ డోర్ని ఎవరో మెల్లగా తెరిచినట్టు శబ్దం వినిపించింది. అక్షర మళ్ళీ భయపడింది. భాగ్య ఏమి లేదులే బిడ్డ, ఏమి లేదులే నేనున్నా, నేను చూస్తా, ఇక్కడే ఉన్నా అని చెప్పి వెళ్ళింది. అక్షర నేను వస్తా ఆంటీ అని చెప్పి అక్షర కూడా వెనకే వెళ్ళింది. చుట్టూ చీకటిగా ఉంది. ఆ క్యాండిల్ లైట్ మాత్రమే అక్కడ ఉన్న ఒకే ఒక వెలుగు. భాగ్య డోర్ ఓపెన్ అయి ఉండేది చూసి బయట చూసింది. బట్ ఆ చీకట్లో అయితే ఏమీ కనిపించలేదు. అప్పుడు భాగ్య ఏం లేదమ్మా, నువ్వు సరిగ్గా డోర్ క్లోజ్ చేసినట్టు లేదనుకుంటా అని చెప్పి డోర్ క్లోజ్ చేద్దామని వెళ్ళింది. అప్పుడు బయట ఉన్న తన ఇంట్లో నుంచి ఎవరో ఒక మనిషి ఏడుస్తున్నట్టు శబ్దం వినిపించింది. భాగ్య డోర్ తెరిచి విని నా మొగుడు వచ్చేసాడు అనుకుంటా అమ్మా అని చెప్పి బయటకు వెళ్ళింది. అక్షర నేను వస్తా అంటే అని చెప్పి భాగ్య చేయి పట్టుకొని వెళ్ళింది. వీళ్ళిద్దరూ మెల్లగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారు. ఫస్ట్ భాగ్య వాళ్ళ ఇంటి వైపు చూసి షాక్ అయింది. అక్షర ఇది చూడు బిడ్డ అని చెప్పింది. తర్వాత అక్షర కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే అక్కడ భాగ్య వాళ్ళ హస్బెండ్ ధరణి కింద పడి చనిపోయి ఉన్నాడు. పైనేమో భాగ్య ఉరి వేసుకొని చనిపోయింది. ఆ సంఘటన చూసిన వెంటనే అక్షరాకి కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఆ ఉరి వేసుకున్న భాగ్య అక్షర వైపు మెల్లగా తిరిగి చూసింది. తన నాలుక కూడా బయటికిలా వేలాడుతుంది. అక్షర భయపడి వెంటనే వెనక వైపు తిరిగింది. ఆ చీకట్లో ఇక్కడ ఇంకొక భాగ్య క్యాండిల్ పట్టుకొని నవ్వుతూ టక్కని అక్షర ముందరికి వచ్చి అరచి మాయమైపోయింది. ఈ సంఘటన నాకు ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు. ఆ అరుపుకి, ఆ చీకటికి అక్షర అక్కడే ఉచ్చపోసుకొని కళ్ళు తిరిగి పడిపోయింది. సో ఈరోజు మీరు విన్న ఈ భయంకరమైన నిజమైన సంఘటన మీకు థ్రిల్లింగ్ అనుభూతిని ఇస్తుందని నమ్ముతున్నాను. మీకు ఈ కథ నచ్చితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇలాంటి నిజమైన భయంకరమైన సంఘటనలో మీ లైఫ్లో జరిగి ఉంటే కింద కనిపిస్తున్న మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఇన్స్టాగ్రామ్లో DM కూడా చేయండి. మేము ఖచ్చితంగా మీ కథని మా ఛానల్లో పబ్లిష్ చేస్తాం. దిస్ ఈజ్ ప్రిన్స్ విజయ్. బాయ్.